ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత కాలపు ధ్యానంలో మనం మొదటి సమూయేలు గ్రంథం నుండి విషయాలన్నీ చూసాం. ఈరోజు వీడియోలో మనం రెండవ సమూయేలు గురించినటువంటి టాపిక్ని మనం చూడబోతున్నాం. రెండవ సమూయేలు గ్రంథము భక్తుడైనటువంటి దావీదుకి సౌలుకి మధ్య మొదటి అధ్యాయంలో జరిగినటువంటి ఆ ఇష్యూని మనం చూసాం. దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడో. ఇక రెండవ సమూయేలు గ్రంథం ప్రారంభం ఎలా ఉంటుంది అంటే మొదటి సమూయేలు గ్రంథానికి ముగింపు కొనసాగుతూ ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో సౌలు అతని కుమారుడు మరణిస్తాడు, ఇశ్రాయేలీలు ఓడిపోతారు. రెండో సమూయేలు గ్రంథంలో ప్రారంభంలో చూస్తే సౌలు మరణ వార్తను గురించినటువంటి ఇన్ఫర్మేషన్ని, ఆ వార్తని ఒక వ్యక్తి దావీదు దగ్గర తీసుకొచ్చేటప్పుడు అతను ఏమనుకుంటాడంటే ఎక్స్పెక్టేషను దావీదుకి సౌలుకి పడదు కాబట్టి సౌలు గురించి ఒక చెడు వార్త తెస్తే దావీదుకి సంతోషమని అనుకుంటాడు. కానీ ఆ జరిగిన విషయం అంతా విని దావీదు ఆ వార్త సంతోషంగా తీసుకొచ్చిన వ్యక్తిని శిక్షించటం మనం చూస్తాం. అంటే ఇక్కడ దావీదుకి సౌలు పట్ల ద్వేషం లేదనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. శత్రువైనా సరే తన్ని ప్రేమించాడు, వాళ్ళ మామయ్య అవుతాడు. అది రెండోది. ఏదేమైనా దావీదు వ్యక్తిత్వం ఎలాంటిది అంటే శత్రువు పడిపోయినా కూలిపోయినా కూడా సంతోషించే హృదయం అతనిది కాదు. జరిగిన దానికి బాధపడ్డాడు. ఇక యోనాతాను గురించి అయితే ఎంతో బాధపడ్డాడు. 1వ అధ్యాయంలో 2వ సమూయేలు 1వ అధ్యాయం 19 నుంచి ఒక ధనుర్గీతము సౌలు గురించి అలాగే యోనాతాను గురించి ఒక బాధాకరమైనటువంటి భావాలను వెలిబుచ్చుతూ ఒక పాట కూడా ఆయన రాస్తాడు. యోనాతాను గురించి అంటాడు చివరి వచనంలో, యోనాతాను గురించి, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది అని తన భావాన్ని అతను వెళ్ళిపుచ్చటం చూస్తాం. అలాగే 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఇదంతా అయిపోయిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తాడు, నేను యూదా పట్టణానికి వెళ్ళాలా, మరి నేను ఇప్పటి వరకు తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఇలా ఉండిపోయాను, ఏంటి నా పరిస్థితి అని ప్రతి విషయంలో యథావిధిగా దావీదు ప్రార్థించినట్లే ఇక్కడ కూడా ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి హెబ్రోనుకు వెళ్ళమని సెలవిచ్చినప్పుడు అతను హెబ్రోనుకు వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు అంటే యూదా రాజ్యం మీద దావీదుని రాజుగా అభిషేకం చేస్తారు. యూదులందరూ కలిసి అక్కడ ఉన్న యూదులు ఆయన రాజుగా అభిషేకించుకుంటారు. అయితే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఉన్నప్పటికీ కేవలం యూదులు మాత్రమే ఆయన రాజుగా, యూదా గోత్రం మాత్రమే రాజుగా అతన్ని అంగీకరించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కేవలం అక్కడికి వెళ్ళిన తర్వాత హెబ్రోన్లో ఉన్న యూదా వాళ్ళు, హెబ్రోన్కి దావీదు వెళ్ళినప్పుడు యూదా వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు, అయ్యి అతన్ని రాజుగా పట్టాభిషేకం చేస్తారు. వేరే ఇశ్రాయేల్ దేశానికి రాజు ఎవరు ఇప్పుడు సౌలు తర్వాత అంటే సౌలు కుమారుడు ఇష్బోషేత్ అని ఒక అతను ఉన్నాడు. అతన్ని తీసుకొని వెళ్ళి అతన్ని రాజుగా చేసి దాదాపు 2 సంవత్సరాలు అలానే, అంటే హెబ్రోనులో దావీదు రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలీలకేమో ఎంటైర్ ఇశ్రాయేలీలకి సౌలు కుమారుడైన ఇష్బోషేత్ అనే వ్యక్తి రాజుగా ఉన్నాడు. అతన్ని డమ్మీగా పెట్టి అబ్నేరు మొత్తం రాజ్యంలో అన్ని చూస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో 2 సంవత్సరాల 6 నెలలు అతడు పరిపాలన చేసిన తర్వాత అబ్నేరు చేతిలో ఆషాహేలు అనేటువంటి వ్యక్తి మరణిస్తాడు. ఈ విషయం మనకి 2వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆషాహేలుకి మరణం ఎలా వచ్చిందో ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒక విషయం చూడాలి, 2వ అధ్యాయంలోనే మనకి 18వ వచనంలో ఒక ముఖ్యమైన మాట ఉంది. అదేమిటి అని అంటే ఇక్కడ సెరయ్యు అనే వ్యక్తికి 3 కుమారులు ఉంటారు. అందులో యోవాబు, అబీషై, ఆషాహేల్ అనే 3 ఉంటారు. 3 కూడా యుద్ధ వీరులే, యోధులే. యోవాబేమో దావీదు సైన్యాధిపతి, అబీషై ఉంటాడు, ఆషాహేల్. ఈ 3 అయితే ఈ 3లో ఒక వ్యక్తిని అబ్నేరు చంపేశాడు. ఇది మనసులో పెట్టుకుంటాడు యోవాబు. ఆ తర్వాత 3వ అధ్యాయం టైంకి మనం చూస్తే 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? సౌలు కుటుంబీకులకి దావీదు కుటుంబీకులకి బహుకాల యుద్ధం జరిగితే దావీదు కుటుంబం అంతకంతగా డెవలప్ అయింది, సౌలు కుటుంబం అంతగా నీరసిల్లింది అనే మాట ఉంటుంది. ఇక్కడ దావీదు సంతానం గురించి క్లియర్గా రాయబడి ఉంటుంది. దావీదుకు పుట్టిన పిల్లలు, హెబ్రోన్లో ఎవరు పుట్టారు, అంతకుముందు ఎవరు, వాళ్ళ భార్యలు, ఆ భార్యల గురించి డీటెయిల్స్ అంతా కూడా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇలాంటి టైంలో అబ్నేరు ఒక రాయబారం పంపిస్తాడు దావీదు దగ్గరికి. ఇదిగో నువ్వు కేవలం యూదా వాళ్ళ మీద మాత్రమే రాజుగా ఉన్నావు, ఎంటైర్ ఇశ్రాయేలీల అందరి మీద
నువ్వు రాజు అవుతావు అని చెప్పి ఒక సమాచారాన్ని, ఒక రాయబారాన్ని దావీదు దగ్గర పంపించినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే సరే రండి అని అబ్నేర్ని ఆహ్వానిస్తాడు. ఈ ఆహ్వానించి ఇక్కడికి అబ్నేర్ ఏం చేస్తాడంటే కొంతమందిని ఎంటబెట్టుకొని దావీదు దగ్గరకు వస్తాడు. అక్కడ విందు జరుగుతుంది, అంతా ఫైన్, అంతా బాగుంటుంది. కానీ టైంలో జరిగేటువంటి విషయం ఏమిటి అని అంటే హెబ్రోను నుండి అతడు తిరిగి వెళ్తున్నప్పుడు, అబ్నేరు తిరిగి వెళ్తున్నప్పుడు యోవాబు ఏం చేస్తాడంటే తన తమ్ముడిని చంపిన అది గుర్తుపెట్టుకొని, ఈ పగ ప్రతీకారం తన మనసులో ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఈ అబ్నేర్ని సైలెంట్గా ఏం చేస్తాడంటే చంపేసేస్తాడు. చాలా బాధపడతాడు దావీదు ఈ విషయాన్ని బట్టి. ఎందుకు అబ్నేర్ అనవసరంగా చంపావు అని చెప్పి. అంత మాత్రమే కాదు, అతని నిమిత్తం చాలా బాధపడి దావీదే బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకొని అబ్నేరు శవానికి ముందు ఆయన నడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. రాజే పాడ వెంట నడుస్తాడు. ఇలా చాలా బాధపడిన తర్వాత అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటనేది మొత్తం క్లియర్గా తెలుస్తుంది, దావీదుకి క్లియర్గా తెలుస్తుంది. ఈ విషయం అంతా కూడా 3వ అధ్యాయంలో మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీనిని బట్టి ఒక శాపము యోవాబు కుటుంబానికి రావడం మనం చూస్తాం 3వ అధ్యాయంలో. ఇదిగో యోవాబు ఇంటిలో శ్రామ గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలివాడైనను, ఆహారం లేనివాడైనను ఉండకపోడుగాక అనేను 29. అంటే ఒక శాపం, ఫ్యామిలీలో ఒక లెప్పర్, ఒక కుష్ఠరోగి కానీ, కర్ర పట్టుకొని నడుచుకునేవాడు కానీ, ఖడ్గం చేత కూలేవాడు కానీ, ఆహారం లేనివాడైన ఉండకపోక ఉంటాడు అని చెప్పేసి ఒక శాపం అనేది యోవాబు కుటుంబానికి దావీదు ఇవ్వటం 3వ అధ్యాయంలో చూస్తాం. ఇక 4వ అధ్యాయంలోకి వచ్చేపటికి సౌలుకో మనవడు ఉన్నాడు, యోనాతానుకో కొడుకున్నాడు. అతని పేరు మెఫీబెషెత్. ఈ మెఫీబెషెత్ అనేటువంటి వ్యక్తిని దావీదు ఏం చేస్తాడు అని అంటే ప్రేమించి ఆదరిస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఈ అబ్నేరు చనిపోయిన తర్వాత సౌలు కుమారుడు విని బాధపడతాడు. అలాంటి టైంలో ఏం జరుగుతుంది అని అంటే ఈ యెష్బోషేతు అనేటువంటి వ్యక్తి కుంటివాడు, చిన్న పిల్లోడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దాది ఎత్తుకొని వెళ్తాను, పారిపోతూ ఉంది ఆవిడ. పారిపోతున్నప్పుడు ఇతను కింద పడి కుంటివాడైపోతాడు. అతని పేరు మెఫీబెషెత్ అనమాట. అయితే మంచి మధ్యాహ్న కాల సమయంలో యెష్బోషేతు మంచం మీద పడుకొని ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే అతను రాజుగా ఉన్నాడుగా. ఇష్బోషేతు వేరు, మెఫీబెషెతు వేరు, గుర్తుపెట్టుకోవాలి. ఇష్బోషేతు అంటే సౌలు కుమారుడు, మెఫీబెషెతు అంటే మనవడు. ఈ సౌలు కొడుకు రాజుగా ఉన్న వ్యక్తి నిద్రపోతున్న టైంలో ఒక అతను వచ్చి అతని కడుపులో పొడిచి చంపి అతని తల తీసుకొని వెళ్ళి ఎక్కడికి దావీదు దగ్గరకు వస్తాడు. ఇదిగో నేను మీ శత్రువైన సౌలు కొడుకు ఇష్బోషేతు తల తీసుకొచ్చానని చెప్తే దావీదు కోపం వచ్చేసి అని చంపేస్తాడు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సౌలు అన్న అతని కుటుంబం అన్న దావీదు కోపం, ద్వేషం అని. కానీ అది కాదు అని వెరీ క్లియర్గా తన చర్యల వల్ల తెలిసిపోయింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత 5వ అధ్యాయం ప్రారంభం నాటికి ఎంటైర్ ఇశ్రాయేలీలు 12 గోత్రాల వాళ్ళు అందరూ కూడా వచ్చి ఏం చేస్తారంటే, అయ్యా నువ్వు ఒకప్పుడు కూడా రాజు దగ్గర నువ్వే యుద్ధాలు చేశావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దావీదే గొల్యాతును కూడా చంపాడు ఎవరో ఒక అడుగు వేయని టైంలో. సో యుద్ధాలన్నీ చేశావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒకప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు రాజుగా ఉండి ఇశ్రాయేలీలు అందరినీ పరిపాలన చేయమని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసినప్పుడు దావీదు 30 సంవత్సరాల వయసులో రాజ్యపాలన ప్రారంభిస్తాడు. అప్పటికి హెబ్రోన్లో 7 సంవత్సరాలు రాజుగా, 7.5 సంవత్సరాలు రాజుగా చేశాడు. తర్వాత యూదా వాళ్ళందరి మీద కూడా 33 సంవత్సరాలు రాజుగా చేస్తాడంటే ఆల్రెడీ అతను ఒక 30 సంవత్సరాల వయసులో ఇంకో 33 సంవత్సరాలు అంటే మొత్తం 63 years అనమాట ఆయన రాజుగా ఉండడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా ఇశ్రాయేలీలందరూ మరలా తిరిగి దావీదు ఆధ్వర్యంలో దేవుడు తోడుగా ఉండగా అతడు రాజ్యాన్ని పాలించడం మొదలు పెట్టాడు. అతను ఒక కోట కట్టాడు, సియోను కోట కట్టాడు అనమాట. అంతా కలిపి దానికి దావీదుపురం అని పేరు పెట్టాడు. బైబిల్ చెప్తుంది 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండని. ఈ మాట మరలా రాబడి ఉంటుంది దావీదు జీవితంలో. ఇలా ఉన్న టైంలో దేవదారు మ్రాణులన్నీ తీసుకుని వచ్చి దావీదు కోసం ఒక నగర కట్టారు. దేవుడు తనని రాజుగా స్థిరపరిచాడనే విషయాన్ని దావీదు తెలుసుకున్నాడు. ఇంకా అనేక మంది పిల్లలు పుట్టారు, అనేక యుద్ధాలు చేశాడు. యుద్ధాలు చేసిన ప్రతి చోట ఫిలిస్తీన్లపై మరలా యుద్ధం చేశాడు దావీదు. మరలా
ప్రార్థనతోనే అతను యుద్ధానికి వెళ్ళేవాడు. దేవుని చిత్తమా కాదా అని విచారం చేసి వెళ్ళేవాడు. దేవుని చిత్తానుసారంగా వెళ్ళాడు కాబట్టి అతడు యుద్ధంలో జయం పొందడం చూస్తాం. 6వ అధ్యాయంలో చూస్తే దావీదుకు ఒక ఆలోచన వచ్చిందండి. నేను మంచిగా రాజనగర్లో ఉంటున్నాను, అరే మందసం ఏంటి ఇలా ఉంది, దేవునికో మందిరం లేదు, ఏంటి ఇవన్నీ అని ఆలోచన చేశాడు. ఈరోజు దేవుని పరిచర్య గురించి ఆలోచన చేసే విశ్వాసుల సంఖ్య తక్కువ అవుతుంది. వాళ్ళు సుఖంగా ఉండాలి, మా ఇల్లులు మేము అనుకుంటున్నారు, కానీ దేవుని రాజ్యం ఏంటి, దేవుని రాజ్య సువార్త ఏంటి అనే దాని గురించి ఆలోచించే వాళ్ళు తక్కువే. ఇక డెవలప్ అయిన తర్వాత అంటావా ఇంక ఎవడు పట్టించుకోడు. చాలా మంది తక్కువ ఉంటారు, కృతజ్ఞత లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు. దావీదు అయితే అయ్యో మందసం ఇలా ఉంది అని చెప్పేసి 30,000 మంది శూరుల్ని అందరిని తీసుకుని వెళ్ళిపోయి దేవుని మందసం తీసుకురావాలని చెప్పేసి ఏం చేశాడు, అప్పటి వరకు దేవుని మందసము ఫిలిస్తీన్ల దగ్గర నుండి వస్తా ఉబేదేము ఇంటి దగ్గర ఉంది కదా, అక్కడే అది ఆగిపోయింది. అక్కడి నుంచి ఏం చేశాడంటే మందసాన్ని తీసుకొని రావడానికి ఓ బండి తయారు చేసి బండి మీద ఎక్కించి తోలుకొస్తున్నాడు ఎద్దుల బండి మీద. ఇట్స్ అ మిస్టేక్. అది ఎద్దుల బండి మీద తేకూడదు. మందసానికి రింగుల్లాగా ఉంటాయి, మోతకర్రలు పెట్టి మోసుకొనే రావాలి లేవీలు. దావీదు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి తీసుకొచ్చాడు. ఎద్దు కాలు జారింది, పట్టుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే స్పాట్లో చనిపోయాడు. భయపడిపోయి ఏం చేశాడంటే దావీదు పురంలో తన దగ్గర నుండి తీసుకురాకుండా ఉబేదేదోము ఇంటి దగ్గరే ఆ మందసం అనేది అలాగే ఉండిపోయింది. తీసుకురాలా అతను, ఎందుకంటే భయపడిపోయాడు. అమ్మ మందసాన్ని ఇప్పుడు కనుక తీసుకొని వస్తే, ఇప్పుడు మందసాన్ని టచ్ చేసినందుకే అతనికి అంత నష్టం జరిగింది, నాకేమవుతుందో అని చెప్పేసి బాగా భయపడ్డాడు. ఈ మందసం లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే 1వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ సమూయేలు గ్రంథంలో ఫిలిస్తీన్ల కాలంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ మందసాన్ని మరలా తిరిగి తీసుకొని తప్పైపోయిందని చెప్పి మరలా తీసుకొచ్చి హెబ్రోనుకు తీసుకొచ్చేస్తారు. అది హెబ్రోను అంటే కిర్యత్యారీం. అక్కడ 20 సంవత్సరాల పాటు ఆ మందసం అక్కడే ఉండిపోయింది. ఇది లాస్ట్ అప్డేట్ అనమాట. ఇది అబీనాదాబు ఇంట్లో ఉంది. 7వ అధ్యాయం 1వ సమూయేలు 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఈ మందసం అక్కడ ఉండిపోయింది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మరలా 6వ అధ్యాయం 2వ సమూయేలు 6వ అధ్యాయంలోకి వచ్చేపాటికి దావీదు ఏం చేశాడంటే ఆ మందసాన్ని అప్పుడు అక్కడ నుండి తీసుకొని వచ్చే వ్యక్తి ఇప్పుడు చివరికి దాన్ని ఎక్కడ పెట్టాడంటే ఒబేదెదోము ఇంటి దగ్గర తీసుకొని వచ్చారు. అక్కడ సంఘటన జరిగింది, ఇంకా వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు. దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. 3 నెలల పాటు ఆ ఒబేదెదోము ఇంట్లో ఉన్న తర్వాత పద్ధతి చొప్పున నీట్గా యాజకులు పిలిపించి మోతకర్రలు పెట్టి మరలా యథావిధిగా ఉత్సవం లాగా మందసాన్ని బైబిల్లో అంటే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర ఫార్మాలిటీ ప్రకారం చక్కగా దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ బలులు అర్పిస్తూ చక్కగా ఆ మందసాన్ని దావీదు తన నగరకు తీసుకురావడం అనేది మనం చూస్తాం. ఈ టైంలో దావీదు భార్య సౌలు కుమార్తె అయిన మేకాలు ఉంది. హీనపరిచింది దావీదును మనసులో. ఈయనేంటి పెద్ద దావీదు రాజు అయ్యుండి రాజవస్త్రం బట్టలు తీసేవి ఇలా ఆయన రాజవస్త్రం పక్కన పెట్టి దేవుని సన్నిధిలో నాట్యం ఆడాడు అని హీనపరిచాడు. పర్యవసానంగా ఆమెకి పిల్లలే లేరు, పిల్లలు పుట్టలేదు. దానికి కారణం ఏంటి అంటే ఆమె చేసినటువంటి అపహాస్యాన్ని బట్టి. ఇది 6వ అధ్యాయం. ఇక 7వ అధ్యాయంలో దావీదు మందిర నిర్మాణం కట్టాలనుకొని ప్లాన్ చేసుకుని ప్రవక్తని పిలుస్తాడు. అయ్యా ఇదిగో మరి నేను దేవునికి మందిరం కట్టాలనుకుంటున్నాను, నేనేమో రాజనగర్లో ఉంటున్నాను అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రవక్త అంటాడు కదా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, సరే నువ్వు అనుకున్న చేయమంటాడు. కానీ తర్వాత దేవుడు అతనితో మాట్లాడతాడు, నువ్వు కాదు నీకు కుమారుడు పుడతాడు, అతడు నాకు మందిరాన్ని కడతాడు, అతని రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను, నీకు నీ పిల్లల తరముల వరకు నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని దేవుడు ఒక నిత్యమైనటువంటి నిబంధన దావీదుతో చేయటం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనని దావీదు ఇంకా తాను తగ్గించుకోవడం ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. బైబిల్ చెప్తుంది కదా, దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. 8వ అధ్యాయంలో ఎన్నో యుద్ధాలు చేస్తాడు. వెళ్ళిన ప్రతి చోట దావీదుకి జయం రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత 9వ అధ్యాయంలో దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. సౌలు కుమారుడైన యోనాతానికి తాను చేసిన నిబంధన బట్టి వాళ్ళ ఫ్యామిలీకి నేను హెల్ప్ చేయాలి అని ఆలోచన చేసుకున్నప్పుడు అప్పుడు యోనాతానికి ఎవరికన్నా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఎంక్వైరీ చేస్తే
అప్పుడు సౌలు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అంటే అప్పుడు ఈ కుంటివాడిగా ఎవరైతే ఉన్నాడో మెఫీబెషెత్, ఆ వ్యక్తిని తీసుకొని వచ్చేస్తారు. అప్పుడు ఈ వ్యక్తి భయపడతాడు రావడానికి, శత్రువు కదా, మరి వీళ్ళ తాత సరిగా చూడలేదు కదా అని. కానీ అతడు ప్రేమించి తాను ఉన్నంత కాలం రాజు బల్ల దగ్గరే అతడు భోజనం చేయాలని దావీదు అతనికి ఉపకారం చేస్తాడు. ఇక్కడ దావీదు యొక్క గొప్ప ఉపకారం అనేది మనకు కనిపిస్తుంది ఈ అధ్యాయంలో. దావీదు నుంచి మనం ఆ ఉపకార బుద్ధిని నేర్చుకోవాలి. తర్వాత 10వ అధ్యాయంలో చూస్తే అమ్మోను రాజు మృతి పొందుతాడు. పక్కన ఉన్న అమ్మోను రాజు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ రాజు కుమారుని పరామర్శించడానికి దావీదు కొంతమందిని పంపిస్తే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే, వేగు చుట్టానికి పంపించాడు, నిన్ను పరామర్శించడానికి ఓదార్పు కాదు అని. పరామర్శించడానికి కాదని చెప్పి వచ్చిన దావీదు సేవకులను అవమానపరుస్తారు. ఆ టైంలో దావీదు కోపం వచ్చి తాను మరలా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తాడు. దేవుడు వారికి జయమిస్తాడు. దావీదు చేతులు వాళ్ళందరూ కూడా ఓడిపోతారు. అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల, ఒకడు మిస్అండర్స్టాండ్ చేసుకొని రాజుకు తప్పుడు సలహా ఇవ్వడం వల్ల జరిగిన నష్టం అంతా ఈ అధ్యాయంలో మనకి చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాగా దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ గొప్ప విజయాలు అతని జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. తర్వాత జరిగిన ఇంకో సంఘటన ఏంటంటే, దావీదు జీవితంలోనే ఒక మచ్చ. 11వ అధ్యాయంలో అందరూ యుద్ధానికి వెళ్ళిన టైంలో అతను యుద్ధానికి వెళ్ళకపోగా అక్కడ పైనుండి స్నానం చేసే ఒక స్త్రీని చూడడం, అంతటితో అక్క మరలా ఆమెతో పాపం చేయటం అనేది దావీదు జీవితంలో పెద్ద మచ్చగా మారిపోయింది. ఆమె గర్భవతి అని తెలుసుకొని ఉరియాని ఇంటికి పంపించి కవర్ చేయాలని చూశాడు. ఇది అందరికీ తెలిసిందే. కానీ అతను వెళ్ళకపోవడం, ఉరియా దావీదు దగ్గర ఉన్న సైన్యం టాప్ 37లో అతను ఒక గొప్ప యుద్ధ వీరుడు ఉరియా. సో ఆయన్ని చంపేసి చివరికి బత్షెబాని తన భార్యగా చేసుకోవడం అనేది దేవుని దృష్టికి దుష్కార్యంగా అనిపించింది. అందుకే 12వ అధ్యాయంలో నాతాను ద్వారా హెచ్చరిస్తాడు. అప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటాడు. అది గొప్ప విషయం, క్షమించమని. అలా ఒప్పుకొని 51వ కీర్తన రాస్తాడు. తన పర్యవసానంగా పుట్టిన బిడ్డ చనిపోవడం, ఆ తర్వాత బత్షెబాకి మరో కుమారుడు పుడతాడు, అతనే సొలొమోను. అతన్ని రాజుగా చేస్తానని రాజు ఆమెకి ప్రామిస్ చేయడం 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. దావీదు పాపం చేయటం, దాన్ని ఒప్పుకోవడం, పశ్చాత్తాపడటం, దాని యొక్క శిక్షను అతడు పొందబోతాడని నాతాను ద్వారా తెలియజేయటం అనేది దావీదు జీవితంలోనే ఒక భయంకరమైన చేదు సంఘటన. దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పర్యవసానమే ఈ అధ్యాయంలో మనకి ఇప్పుడు కనిపించబోతా ఉంటుంది. తర్వాత 13వ అధ్యాయంలో ఇంకో కుటుంబంలో ఇక నెమ్మది లేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి, శాపం వచ్చేసింది. అబ్షాలోము ఏం చేశాడు? అబ్షాలోముకి అమ్నోనుకు వైరం వచ్చేసింది. కారణం ఏంటంటే, అమ్నోన్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు 13వ అధ్యాయంలో. ఇతడు దావీదు కుమారుడు. తల్లులు వేరు, తండ్రి మాత్రం ఒకడే. చెల్లెలు అంటే ఇంకో తల్లికి పుట్టినటువంటి అమ్మాయి ఉంది, తామారు. చాలా అందంగా ఉంటది. ఈ అమ్మాయిని మోహించాడు ఇతను, అన్న అవుతాడు. కానీ ఆడి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ఈ అమ్నోనికి, చెడ్డు స్నేహితుడు యెహోనాదాబు. వాడు అంటాడు, నాకు బాగోలేదని యాక్ట్ చేయి, ఆ అమ్మాయి వచ్చి రొట్టెలు చేస్తే నాకు తగ్గుతుంది అని చెప్పి దావీదు దగ్గరికి వెళ్ళు, మీ చెల్లె గట్టి పంపిస్తాడు, అమ్మాయి నీ దగ్గరకు వచ్చిద్ది, ఒంటరిగా ఉంటది, నీకు నచ్చింది చెయ్యి అని చెప్పాడు. వాడి చెడు సలహాని బట్టి చేసి చివరికి అమ్నోను ఆ అమ్మాయి తన ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చెడగొడతాడు. తర్వాత ఆ అమ్మాయి బాధపడి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విషయం అబ్షాలోము తెలుస్తుంది. అబ్షాలోము చెల్లెలు ఈ అమ్మాయి పగ పెట్టుకొని అలా మనసులో అలా పెట్టుకుంటాడు. ఓ 2 years పాటు అలానే ఉంటాడు. 2 years తర్వాత ఇతను ఏం చేస్తాడో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళి, నేను మా ఇంట్లో ఫంక్షన్ అని చెప్తాడు, మీరు రావాలి, అన్నదమ్ములు అందరు రావాలి అంటాడు. దావీదు రానంటాడు, కుదరపోతాయి. పర్లేదు, మిగతా మన అన్నదమ్ముల్ని పంపించమన్నప్పుడు అమ్నోను మర్చిపోయి, జరిగిన విషయం మర్చిపోయి వచ్చేసేస్తాడు. అక్కడ పథకం ప్రకారం అబ్షాలోము అమ్నోన్ని చంపేస్తాడు. పాపము, కపటంతో అతడు ఏం చేశాడో ఇప్పుడు అదే కపటంతో అబ్షాలోము కూడా అదే చేశాడు. అమ్నోను చనిపోయాడు. పాపం ఎప్పటికైనా మనిషిని శాపంలో తీసుకెళ్తుంది. కపటము, దొంగ ఆలోచనలు, దుర్మార్గత నాశనానికి దారితీస్తాయనడానికి ఇదే ఉదాహరణ. అప్పుడు అబ్షాలోము అమ్నోను అలా చంపించాడని తెలియగా రాజు కోపం వచ్చింది. ఫస్ట్ వెంటనే దెబ్బకు పారిపోతాడు రాజు దగ్గర నుంచి. అబ్షాలోము పారిపోతాడు. రాజుకేమో అబ్షాలోము అంటే ఇష్టం, అబ్షాలోముకి రాజు అంటే ఇష్టం. కానీ జరిగిన దాన్ని బట్టి అతడు పారిపోయి దూరంగా ఉంటాడు. అలా దూరంగా ఉన్న టైంలో యోవాబు మధ్యరికం మీడియేటర్గా
మధ్యవర్తిగా ఉండి ఒక తెలివిగల స్త్రీ ద్వారా ఒక ఉపమానం చెప్పించి అయిపోయింది ఏందో అయిపోయిందని చెప్పి యోవాబును ద్వారా మరలా అబ్షాలోమును మరలా తిరిగి రాజ్యంలో తీసుకొస్తాడు. 2 సంవత్సరాలు అబ్షాలోం వస్తాడు కానీ రాజదర్శనం లేకుండా పోతుంది. అరే వచ్చి 2 ఏళ్ళైంది, నేను పోయి దూరమై కొంతకాలం ఊర్లోకి వచ్చాడు కానీ రాజుతో మాటలు లేవు, ఏంటిది అని చెప్పి మరలా రాజును కలుస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే అబ్షాలోము తండ్రిగా దావీదు స్వీకరించడం ఫైన్, ఓకే, కానీ తన తప్పును తను ఒప్పుకోలేదు, పశ్చాత్తాపం లేదు. తప్పిపోయిన కుమారుడికి ఇతనికి తేడా ఏంటంటే అతను తప్పు తెలుసుకొని వచ్చాడు, ఇతనేం తప్పు తెలుసుకోకుండా ఏదో మా నాన్నతో సమాధానం అన్నట్టుగా వచ్చాడు కానీ నేను తప్పు చేశానన్న భావన ఇతనిలో లేదు. అందువల్ల చివరికి అబ్షాలోము తన మనసులో ఒక చెడు అభిప్రాయాలనే కలిగి ఉంటాడు. 15వ అధ్యాయంలో అది బయటపడుతుంది. ఏం చేస్తాడో తెలుసా, ఒక రథాన్ని గుర్రాన్ని దగ్గర పెట్టుకుని ఒక 50 మందిని ఏర్పాటు చేసుకుని పొద్దున్నే లేచి పట్టణపు గుమ్మం దగ్గర నిలబడి రాజు దగ్గరికి ఎవరన్నా వెళ్తారంటే నా దగ్గరకు రండి, నేను మీకు తీర్పు తీరుస్తానని చెప్పడం, వాళ్ళ కౌగులించుకోవడం, వాళ్ళకి ముద్దులు పెట్టడం, వాళ్ళ తల మీద వాళ్ళ చేతుల్ని ముద్దు పెట్టుకోవడం, ఇప్పుడు మన పొలిటీషియన్స్ చేసేటట్టే అవన్నీ చేసేపటికి అందరూ చిన్నగా అబ్షాలోము వైపు తిరగడం మొదలుపెట్టారు. ఇక నేనే రాజును అనుకొని కొంతకాలం తర్వాత ఏం చేశాడంటే నేనే రాజునని తనకు తానే పట్టాభిషేకం చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాడు, రాజద్రోహం చేస్తాడు. ఏం చేస్తాడో తెలుసా, రాజు అయిన దావీదు మీద తిరుగుబాటు చేస్తాడు. ఇలా రాజు అయిన దావీదు మీద తిరుగుబాటు చేసిన టైంలో దావీదు కొడుకు మీద యుద్ధం చేయటం ఇష్టం లేక, కెపాసిటీ ఉన్నా కానీ కొంత సైన్యం కూడా అటు పోయింది కాబట్టి పారిపోతాడు. దావీదు ఇంట్లో నుంచి పారిపోతాడు. చెప్పులు అలా మనం చూస్తే 15వ అధ్యాయంలో ఉంటది, చెప్పులు చేత పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోవటం. అంటే ఇంకా అలా పారిపోతున్నప్పుడు అతను కొంతమంది సహాయం చేస్తారు. అలా వెళ్తూ ఉన్న టైంలో 16వ అధ్యాయంలో షిమి అని ఒకడు వస్తాడు. ఈ క్యారెక్టర్ మనం గుర్తుపెట్టుకోదగింది. ఈ షిమి అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే దావీదు వెళ్తా ఉంటే నువ్వు సౌలుకి చేసావు కాబట్టి నీకు ఇలా జరిగింది, నీకు నష్టం ఇలానే జరగాలని దావీదుని భయంకరంగా దూషిస్తాడు. ఇలాంటి టైంలో పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అసలు వీడి ఆఫ్టర్ ఆల్ ఎంత మీరు ఆర్డర్ ఇవ్వండి వాడి తల నరికేస్తామని. పోనీలే దేవుడు విని నాకు మంచి చేస్తాడేమో, ఒకవేళ నన్ను తిట్టడానికి ఆ నోరుని దేవుడు అనుగ్రహించాడేమో పోనీలే అని ఆ టైంలో అతన్ని వదిలేసేసి చివరికి దూరంగా పారిపోయి ఎక్కడో బ్రతుకుతాడు. దావీదు మీద అబ్షాలోము యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఇలా వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అబ్షాలోము మరణమైపోతాడు. ఈ విషయాలన్నీ మనకి 2వ సమూయేలు గ్రంథంలోనే కనిపిస్తాయి. మరలా తిరిగి 19వ అధ్యాయంలో దావీదు మరలా అబ్షాలోము చనిపోయిన తర్వాత తిరిగి మరలా యథావిధిగా వెళ్ళి చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. అవన్నీ కూడా ఈ మధ్యలో బర్జిల్లై అనే వ్యక్తి దావీదుకి ఎంతో సహాయం చేస్తాడు. కష్టకాలంలో సాయం చేసిన వాళ్ళు దావీదు ఎప్పుడూ మర్చిపోలేదు. ఇవన్నీ మనకు పాఠాలే. సాయం చేస్తానని చెప్పి నాకు వద్దులే, నాది వయసు అయిపోయింది ఇంకెందుకని బర్జిల్లై కూడా ప్రేమతో దాన్ని రిజెక్ట్ చేసి మరలా వెళ్ళిపోతాడు. వండర్ఫుల్, ఇది చదవాలి, మొత్తం అధ్యాయాలన్నీ కూడా చదవాలి. అలా అయిపోయిన తర్వాత 19వ అధ్యాయంలో మరలా తిరిగి అతను రావటం మనం చూస్తాము. అప్పుడు షిమి బాధపడతాడు, మళ్ళీ వెళ్ళేప్పుడు తిట్టాడుగా, మరలా అయ్యా తప్పైపోయిందయ్యా అని. సర్లేని దావీదు ఆ టైంలో అతన్ని క్షమించడం మనం చూస్తాం. తర్వాత 20వ అధ్యాయంలో షబా అనేటువంటి వ్యక్తి ఓ తిరుగుబాటు చేస్తాడు. బెన్యామీయుడు అంటే ఈ సౌలుకు చెందిన గోత్రానికి చెందినటువంటి వాడు అనమాట. అతను ఒక తిరుగుబాటు చేస్తాడు. అప్పుడు దావీదు అంటాడు కదా, అబీషైని పిలిపించి అబ్షాలోము కంటే వీడే ఎక్కువ చేస్తాడు, ఇతను చంపేయమని చెప్తాడు. సో అతని చాప్టర్ అంతటితో క్లోజ్ అవుతుంది. అది 20వ అధ్యాయంలో. 21వ అధ్యాయంలో దావీదు పరిపాలన కాలంలో 3 సంవత్సరాలు కరువు వస్తుంది. అప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎందుకు ఈ కరువు వచ్చిందని. దావీదు దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఇదే, దేవుని దగ్గర ప్రార్థించే గొప్ప అనుభవం ఉంది. ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తాడు కదా, సౌలు గిబియా వాసుల్ని చంపాడు, దాని పర్యవసానంగా ఇది జరిగింది. ఎందుకు గిబియా వాసుల్ని చంపడం తప్పైందంటే యెహోషువ కాలంలో గిబియా వాళ్ళు బ్రతికినంత కాలం ఇశ్రాయేలీయులకు దాసులుగా ఉంటామని చెప్పారు, కానీ సౌలు వాళ్ళని చంపాడు నిబంధన మీరి, అందుకే ఈ శాపం వచ్చిందని. వాళ్ళని పిలిచి అడిగితే సౌలు కుటుంబంలో 7గురిని అప్పగించండి, మేము వాళ్ళని చంపేస్తాం, అప్పుడు మాకు ప్రశాంతంగా ఉంటుంది అని. సో ఒక 7గురిని వెతికి వాళ్ళకి అప్పగిస్తాడు. చివరికి ఆ కరువు అనేది, ఆ శాపం పోతుంది. మరలా యుద్ధం జరుగుతున్నప్పుడు 21వ అధ్యాయంలో ఒక యుద్ధం చేస్తూ దావీదు మూర్ఛలు పడిపోతాడు.
అప్పుడు వాళ్ళందరూ అంటారు, నువ్వు యుద్ధానికి రావద్దు, నీకు వయసు అయిపోయింది, నీకు బలం తగ్గిపోయింది, ఇంకా ఆగుమని చెప్పి దావీదుని తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తారు. ఇది 21లో కనిపిస్తుంది. 21 అయిపోయిన తర్వాత 22వ అధ్యాయంలో దావీదు సౌలు చేతిలో నుండి శత్రువులందరి చేతుల్లో నుండి తప్పించి తన యుద్ధంలో ఎంతో సహాయం చేసిన దేవునికి ఒక కీర్తన రాశాడు. ఫేమస్ కీర్తన ఇది. ఇదే మనందరం పాడతాం. యెహోవా నా బలమా అనే పాట మనం పాడతాం కదా, అదే ఈ పాట. కీర్తనలో మనకి ఈ పాట కనిపిస్తుంది. ఇది దేవుడు ఆయన నోటిలో పెట్టిన మాట. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే మనం పాడే ఈ పాట ఈ అధ్యాయం నుండి సేకరించబడింది 22వ అధ్యాయంలో. తర్వాత 23వ అధ్యాయంలో చూసినట్లయితే 23వ అధ్యాయంలో దావీదు యొక్క ప్రవచనం అన్నమాట. దావీదు ప్రవచనం ఉంటుంది. తర్వాత 23వ అధ్యాయం 8వ వచనం నుండి దావీదు అనుచరులు ఉంటారు, ముఖ్యులు మొత్తం. సో టోటల్గా 37 మంది. ఈ 37లో ఉరియా ఉన్నాడు. చివరిలో మనకు కనిపిస్తుంది 29 చివరిలో ఉరియా పేరు కనిపిస్తుంది. వాళ్ళు ఎలాంటి బలాఢ్యులో, ఎలాంటి యుద్ధ వీరులో ఈ అధ్యాయంలో రాయబడి. సింహాన్ని చీల్చారు, ఎలుగుబంటిని చీల్చారు, 100 మందిని చంపిన వాళ్ళు ఉన్నారు, 1000 మందిని చంపిన వాళ్ళు ఉన్నారు, వందల మందిని చంపిన వాళ్ళు. గొప్ప సైన్యం దావీదుకు ఉంది కాబట్టే దేవుడు తన సైన్యంతో దేవుడు యుద్ధంలో జయమిచ్చాడు. దేవుడు ఎలా అయినా జయమిస్తాడు. దానికి తోడు అడిషనల్గా వాళ్ళకు ఉన్నది ఏంటంటే గొప్ప సైన్యం ఉంది. తర్వాత 24వ అధ్యాయంలో ఇంకోసారి దేవుని కోపం రగులుకుంటుంది. దేనికి అంటే దావీదు ఇశ్రాయేలు జనసంఖ్య లెక్కేయమంటాడు. యోబు అంటాడు, ఎందుకయ్యా అనవసరంగా, అంటే దురభిమానం, మన దగ్గర జనాభా ఎంత ఉన్నారు, సైన్యం ఎంత లెక్కేయమంటారు. మొత్తానికి లెక్క వేస్తారు. అలా లెక్కేసినందుకు తర్వాత చాలా అంటే చాలా బాధపడతాడు. అనవసరంగా చేశానే అని. కానీ ఈలోపు రాజ్యంలో ఓ భయంకరమైన శిక్ష వస్తుంది. దేవుడు ఆయనకు ఆప్షన్స్ ఇస్తాడు. అదేంటి అని అంటే దేశంలో 7 సంవత్సరాలు క్షామం కలగడానికి ఒప్పుకుంటావా, శత్రువు ఎదుట 3 నెలలు నువ్వు నిలవకుండా పారిపోవడానికి ఒప్పుకుంటావా, 3 రోజులు దేశంలో తెగుళ్ళు, ఈ మూడిట్లో నీకేం కావాలో చెప్పు అంటాడు. ఏవైనా రాజ్యమే నాశనం అవుతుంది. ఇప్పుడు దావీదు తెలివిగా అంటాడు కదా, తప్పు చేసింది నేను కదా, రాజ్యం ఎందుకు శిక్షింపబడాలి, నేను నా ఇంటి వాళ్ళనే శిక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తూ, శత్రువుల చేతిలో నేను పడను, నీ చేతిలోనే పడతాను, 3 రోజులు దేశంలో తెగుళ్ళు, నువ్వే నన్ను శిక్షించు ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తే ఒక రోజుకే ఆ ఊరిలో దాదాపు ఉదయం నుండి సాయంత్రాలం లోపే 70,000 మంది చనిపోతారు. అప్పుడు దేవుడు చాలా బాధపడి వద్దులే అని అప్పటితోనే ఆ శాపాన్ని తీసేస్తాడు. దావీదు అక్కడ కళ్ళము దగ్గర బలర్పించి ప్రార్థన చేస్తాడు. చివరికి ఆ టైంలో అలా తెగులంతా ఆగిపోయింది. ఇంతటితో 2వ సమూయేలు ముగిసిపోయింది. ఆ తర్వాత 1వ రాజుల గ్రంథం మొదలవుతుంది. వృద్ధాప్యంలో దావీదు ఎలా ఉన్నాడు, అతని తర్వాత ఎవరు రాజు అయ్యారు, ఇలా ఇంకా రాజులు ఎవరెవరు వచ్చారు అనే విషయం ఈ 1వ రాజుల్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బైబిల్ని చదవండి. నేను చెప్పేది అవుట్లైన్స్ మాత్రమే, నేపథ్యాలు, కొన్ని ముఖ్యమైన మాటలమే చెప్తున్నాను. కానీ బైబిల్ చదవండి, ప్రార్థించండి, ప్రభు మీతో మాట్లాడతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.